హాయ్ అండి. నేను మీ టైలర్ అన్నయ్య. ఈ రోజు వచ్చేసి పెన్సిల్ కట్ ప్యాంట్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. ముందుగా అయితే నా ఛానల్ని కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పీస్ అనేది అటు ఇటుగా ఉందంటే వంకర్ తింకర్గా ఉంది. అందుకని చెప్పేసి నేను వచ్చేసి స్ట్రేట్ లైన్ కోసం మాత్రం ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి ఒకసారి. ఈ విధంగా స్ట్రేట్ లైన్ అయితే మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఈ విధంగా అయితే స్ట్రేట్ లైన్ అనేది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి డౌన్ లో ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రాగా అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా 2 ఇంచులు అనేది మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ప్యాంట్ లెంత్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఎలా చూసుకోవాలి అంటే ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాం కదా, ఈ సైడ్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? అప్పుడు మనం ఇక్కడ నుండి ఈ విధంగా చూసుకోవాలి. కొంతమంది ఇలా చూస్తారు, లేదనుకుంటే ఈ సైడ్ ఇలా చూస్తారు. అలాగే చూడొద్దండి. డైరెక్ట్ గా ఈ సైడ్ వన్ సైడ్ ఉంటుంది కదా క్రాస్, ఈ సైడ్ అనేది మనం చూసుకోవాలి. ఎంత ఉంది? 37 ఇంచులు అనేది ఉంది. నేను 37 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకుంటాను. మనం పైన ఎలాస్టిక్ వేయాలి కాబట్టి ఇక్కడ ఒక 2 ఇంచులు అనేది తీసుకోవాలి. అంటే అక్కడ పావుతో ఒక 2 ఉంది, ఇంకా సరిపోతుంది. ఓకే, నేను 37 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలాగా వేసుకుంటున్నాను. ఈ విధంగా స్ట్రేట్ లైన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏం కావాలి? బాటం కావాలి, కిస్తా కావాలి, లూజు కావాలి. ఎలా తీసుకోవాలి అది? బాటం చూద్దాం ఒకసారి. బాటం దగ్గర ఎంత ఉంది? బాటం దగ్గర 5.5 ఉంది. అంటే నేను ఇక్కడ పావుతొక్క కార్ అనేది తీసుకుంటాను. ఓకే, ఇక్కడ పావుతొక్క కార్ అంటే 5.30. ఇప్పుడు మనకు కిస్తా లూజు కూడా కావాలి. ఎలా తీసుకోవాలి? ఇలాగా ప్యాంట్ అనేది ఈ విధంగా మడత పెట్టేసుకొని కిస్తా లూజు ఇవి 2 సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని కిస్తా లూజ్ అనేది ఇలా చూసుకోవాలి. కిస్తా లూజ్ వచ్చేసి 13.5 అంటే ఇంటూ 2 27 ఇంచులు అనేది కిస్తా అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి మనం? ఈ లూజ్ కూడా మనకు టైస్ లూజ్ అంటాం కదా, ఇక్కడ కూడా ఎంత ఉందనేది చూసుకొని ఇక్కడ కూడా 13 ఇంచులు అనేది ఉంది. ఇప్పుడు మనం కిస్తా మార్కింగ్ వేసుకుందాం. ఎలా వేసుకోవాలి? ఇక్కడ 2 ఇంచులు ఏదైతే వదులుకున్నామో అక్కడ నుండి మనకి ఎంత కావాలి? 13.5 కావాలి. అంటే 12.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా 12.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్ట్రేట్ లైన్ వేసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ టైస్ లూజ్ ఎంత ఉంది? 13 ఇంచులు అనేది ఉంది. 13 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఈ 13 ఇంచులో సగము అంటే 6.5 దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఏదైతే ఈ 6.5 మార్కింగ్ తీసుకున్నామో ఇక్కడ కూడా 6.5 మార్కింగ్ అనేది తీసుకోవాలి. మనకు అదే సెంటర్ పాయింట్. ఇంకా మనం ఇక్కడ ఏదైతే స్ట్రేట్ లైన్ వేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి 6.5, ఇక్కడ ఒక 6.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకు స్ట్రేట్ లైన్ ఈ విధంగా స్ట్రేట్ లైన్ వచ్చేలాగా చూసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. మనం ఇక్కడ ఎంత పెట్టాలనుకున్నాం? పావుతొక్క 6 పెట్టాలనుకున్నాం. పావుతొక్క 6లో హాఫ్ ఎంత వస్తుంది? పాయింట్ తక్కువ 3 అనేది వస్తుంది. మనం పాయింట్ తక్కువ 3 దగ్గర ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి ఎంత తీసుకుందాము? ఇక్కడ ఒక 2 ఇంచులు అనేది మైనస్ అనేది చేసుకుందాం. ఇప్పుడు 2 ఇంచులు మైనస్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? 11 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కిస్తా కోసం మనం ఇలాగా రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకొని కిస్తా ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే 2 ఇంచులు ఎలాస్టిక్ కోసం వదులుకున్నామో ఇక్కడ నుండి కిస్తా అనేది 13 ఇంచులు, 13.5, మనకి ఎగ్జాక్ట్ 13.5 అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము? లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే ఈ పాయింట్ వేరవుతుంది, కొంచెం లూజ్ అనేది తక్కువ వస్తుంది. ఈ స్కేల్ తో డ్రా చేసుకుంటే కొంచెం లూజ్ అనేది ఎక్కువగా వస్తుంది. మనకి దీనికి ఎంత తేడా ఉంది. ఓకేనా? ఈ విధంగా షేప్ వచ్చేలాగా చూసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉందనేది? మీరే చూసి చెప్పండి.
ఇప్పుడు వచ్చేసి ఈ ఈ ఈ లైన్ కూడా మనం ఈ సైడ్ ఉన్న లైన్ కూడా మనం ఏ విధంగా మార్కింగ్ అనేది వేయాలి. ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. యాక్చువల్లీ ఇలా ఇక్కడ సీట్ రౌండ్ చూసుకొని మనము ఇక్కడ మన సీట్ రౌండ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఎందుకంటే మనకి అది కూడా ఇంపార్టెంటే. 11 ఇంచులు ఉంది అంటే 11 ఇంచులు కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాం. అది ఎలా చెక్ చేసుకోవాలి? ఈ సీట్ రౌండ్ దగ్గర ఇలా చూసుకొని ఒకసారి ఈ విధంగా ఉందా లేదా అంటే 22 ఇంచులు ఉంది అంటే 11 ఇంచులు హాఫ్ సగం 11 ఇంచులు కదా. 11 ఇంటూ 4 44 ఈ విధంగా వచ్చేలాగా. ఇప్పుడు 22 దీంట్లో హాఫ్ వచ్చేసి 22 మనకు వచ్చేసి 22 అనేది ఉంది అంటే పాయింట్ అనేది మనం కరెక్ట్ గా మెజర్మెంట్ అనేది కరెక్ట్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా మనం ఏదైతే వేసుకున్నామో ఇదే ప్రకారం మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి పెన్సిల్ కట్ పాయింట్. ఈ విధంగా అనేది మనం మార్కింగ్ వేసుకొని స్కేల్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ లేకపోతే మనం మామూలుగానైనా షేపు అనేది తీసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు. మనం మార్కింగ్ వేసుకున్న దాని మీద కటింగ్ అనేది ఇక్కడ మనం ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి మనకి అవసరం లేదు. స్ట్రేట్ లైన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎలాస్టిక్ వేస్తున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా ఉంచుకుంటేనే బెటర్. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పెన్సిల్ కట్ పాయింట్ ఎంత ఈజీయో. జస్ట్ 10 నిమిషాల్లో మార్కింగ్ అయితే వేసుకోవచ్చు. స్టిచ్చింగ్ కూడా అంతే, ఒక పావు గంటలో స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఇప్పుడు ఈ మడతని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి ఈ సైడ్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ భాగం మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం తీసుకోవాలి. చూసారు కదా, ఈ సైడ్ మనం ఏ మార్కింగ్ వేయొద్దు. ఏదైతే ఉందో దీని మీదే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ సైడ్ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. అప్పుడు ఎక్కడ ఎంత వేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్ అయితే వేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అనేది నేను తీసుకున్నాను. 1 ఇంచ్ ఎందుకు తీసుకున్నాము? ఇవన్నీ కలిపి మార్జిన్ కోసం అని చెప్పేసి 1 ఇంచ్ 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. నేను 1.5 ఇంచ్ తీసుకుంటాను. సారీ, 1.5 ఇంచ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచులు లేదా 2.5, నేను 2.5 తీసుకున్నాను. కిస్తా కొంచెం లూజ్ కావాలి కాబట్టి మనం దానికన్నా ఒక 1/2 ఇంచ్ అయినా లూజ్ ఉండాలి. ఇప్పుడు ఇది ఇక్కడ నుండి మనం ఏదైతే కిస్తా మార్కింగ్ వేసుకున్నామో ఇక్కడ నుంచి 1.5 ఇంచున్నర, ఈ విధంగా 1.5 ఇంచున్నర చూసుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ అనేది వేసుకుందాం. ఇప్పుడు కిస్తా రౌండ్ కోసం అని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా చూసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి, కానీ 1 ఇంచ్ లేదు ఇక్కడ. ఓకే, ఒక 1/2 ఇంచే ఉంది. 1/2 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు కిస్తా కరెక్ట్ గా ఉందా లేదా అనేది మనము చెక్ చేసుకుందాం. ఎక్కడి నుంచి చెక్ చేసుకోవాలి? ఎలాస్టిక్ అనేది వదిలేసి ఇక్కడ నుండి 13 ఇంచులు అనేది ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ నుండి ఈ విధంగా చూసారు కదా, మనకి కుట్టుబోను 27 ఇంచులు అనేది ఎగ్జాక్ట్ గా వచ్చింది. ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే మనకి నీట్ గా ఉంటుంది. ప్యాంట్ కూడా చాలా చాలా అంటే చాలా నీట్ గా వస్తుందండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు. ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. ప్యాంటు లెగ్గిన్ తో పని లేదు. మీరు ఒక్కసారి ప్యాంట్ కనుక యూజ్ చేస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇవే ప్యాంట్లు అనేది స్టిచ్చింగ్ చేసుకుంటారు. ఇంకా లెగ్గిన్స్ కొనకుండా ఈ విధంగానే స్టిచ్చింగ్ అనేది చేసుకొని వేసుకుంటారు.
చూడండి ఈ విధంగా కటింగ్ అనేది ఈ సైడ్ మాత్రం మనకి ఏ మార్కింగ్ అనేది వేయకూడదు. సేమ్ ఎలాగుందనేది అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా కటింగ్ అనేది చేశాను అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్ నాకు సపోర్ట్ ఉంటుంది. మీ సపోర్ట్ అనేది నాకు కావాలి ఖచ్చితంగానే. మీరు సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి మోడల్స్ కూడా కటింగ్ అనేది చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఖర్చు ఎంతైతే ఎక్స్ట్రా వదులుకున్నామో అక్కడ ఒక ఆట అనేది కూడా తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ప్యాంట్ అనేది ఎలా కటింగ్ అనేది చేస్తాననేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అడగండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. నా వీడియో అయితే నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ కూడా కొట్టండి.